అబద్దాలు వాడడంలో సీఎం రేవంత్ రెడ్డికి డబుల్ పీహెచ్డీ డాక్టరేట్లు ఇవ్వొచ్చని మాజీ మంత్రి టి హరీష్ రావు విమర్శించారు. అబద్దాలను కూడా పట్టపగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడని గోబెల్స్ ప్రచారం చేస్తుంటాడన్నారు. హుజురాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీష్ రావు కర్ణాటకలో 5 గ్యారెంటీలు, తెలంగాణలో 6 గ్యారెంటీలను ప్రజలను మోసం చేశారన్నారు. మహారాష్ట్రలో కూడా 6 గ్యారెంటీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేయగా ఆ రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు అక్కడ ప్రచారానికి వెళ్తే వారిని చూసి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేదన్న సంగతి మహారాష్ట్ర ఓటర్లకు గుర్తు వచ్చిందన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మంత్రులు బుద్ధి తెచ్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బోగస్ మాటలు, ఢిల్లీకి మూటలు బంద్ పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మంత్రులు ప్రచారం చేసిన ప్రతి చోట కాంగ్రెస్ ఓడిందన్నారు. 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం రాష్ట్రంలో అమల్లో లేదని లగచల ఘటన ఇందుకు నిదర్శనమన్నారు. 19th July 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు. దాన్ని రద్దు చేయి, ఫస్ట్ దాన్ని విత్డ్రా చేసుకో. అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. ఫార్మాసిటీ పెట్టి ఇవాళ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిన కుట్రదారుడివి నువ్వు. నిజానికి ఇవాళ నువ్వు తప్పు చేసినావు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళతో చర్చించాలి. ఇలా వాళ్ళు ఏమంటున్నావు, నువ్వు తొండలు గుడ్లు పెట్టేయని అన్నావు. అక్కడ మహిళలు, పిల్లలు వెళ్ళి బ్రహ్మాండమైన పచ్చటి పొలాలు చూపిస్తున్నారు. మహారాష్ట్ర ఓటమితోనైనా కళ్ళు తెరుగుండ్రి. ఇంకా మోసాలు, ఈ పిచ్చి పిచ్చి మాటలు, ఢిల్లీకి మూటలు కట్టుడు, ఈ పిచ్చి మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలకు మా హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయండి. 100 రోజులు కాదు, 350 రోజులు దాటింది. ఇప్పటికైనా ఇంకా మాయ మాటలు, బోగస్ మాటలు బంద్ పెట్టుండి 6 గ్యారెంటీలు వెంటనే అవ్వాతాతలకు 4000 పింఛన్ పాత బకాయిలతో ఇయ్యాలి. అందుకే ఇలా మహారాష్ట్రలో కూడా వీళ్ళ మోసాలను గమనించింది. వీళ్ళ రైతు భరోసా బోగస్ అయిపోయింది, మహిళలకు 3000 బోగస్ అయిపోయింది, రుణమాఫీ కాలేదు, పింఛన్ 4000 రాలేదు. కనుకనే ఈరోజు మహారాష్ట్రలో మీకు ఘోరమైనటువంటి ఓటమి. ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండో, ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకుపోయింది.